హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి కువైట్లో వంట చేస్తున్నా. వంట రూమ్లో వచ్చేసి ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే వంట అయితే చేస్తున్నా. ఏం వంట అనేది పూర్తి వీడియో చూపిస్తాను. మీకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయితే వచ్చేసి మాంసం ఇదన్నమాట. మనం దివాన్లో కూర్చొని కవర్లోకి వేసాం కదా, వాడు అహ్మద్ గాడు. నేను వచ్చేసి ఈరోజు అయితే 3 పీసులు ఇచ్చినాడు. రైసు, మాంసం చేయమని చెప్పినాడు. మాంసం సపరేటు, రైసు వైట్ రైస్ సపరేట్ చేయమన్నాడు. ఈరోజు చేద్దాము. పూర్తి వీడియో చూపిస్తాను మీకు. మాంసం అయితే చూడండి ఈరోజు ఇది వచ్చేసి పొట్టెల మాంసము. ఇది వచ్చేసి కువైట్ వాళ్ళది వంటరము. ఇప్పుడు వచ్చేసి మనకు వంటకు కావాల్సింది పచ్చిమిరపకాయలు, సన్నపచ్చిమిరపకాయలు, లావు పచ్చిమిరపకాయలు కోసాం, ఉల్లిపాయలు అయితే కోసాం, ఇంకా మాంసము, ఇంకా మసాలాలు అన్నీ వచ్చేసి అక్కడ ఉంటాయి. ఇవైతే కావాలా. దీంట్లో వచ్చేసి ఆ దబరాలు అయితే చేస్తాం. ఇప్పుడు మనము వచ్చేసి ఇవైతే మర్చిపోయినాము. ఇప్పుడైతే మళ్ళీ కోసాము. ఇప్పుడైతే పొయ్యి మీద వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కువైట్లో నూనె, ఇది మొక్కజొన్న నూనె. ఇది వచ్చేసి ఎన్ని లీటర్లు అంటే ఇది 3 లీటర్లు ఎంతో. ఇది మొత్తానికి ఇది వచ్చేసి 3 లీటర్లు 3 లీటర్ల క్యాను. ఇటాటి ఒక క్యాన్ కడుతునైతే ఇస్తుంది. నూనె అయితే తక్కువగా వేసుకోవాలా, ఎందుకంటే దీంట్లో నూనె అంతా మామూలుగా చాలా ఉంటుంది, ఇది బయటకు వస్తుంది అంతా. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించాము చూడండి. ఎత్తుకున్న గ్యాస్ అయితే ప్రతి గంట కావాలి దానికి కలపెట్టేదానికి. మనం వంట చేసిన దాకా అయిపోయిన దాకా ఈ ఇంట్లోకి అయితే ఎవరు కూడా రారు. ముసలిది కానీ ఎవరు కూడా రాడు ఇక్కడికైతే. మనం వంట అయిపోయిన దాకా వాకిలేసేస్తారు. మనం వంట చేసుకొని దివాణాలకు పోయి అయిపోయిందని మాత్రం చెప్తే తర్వాత వచ్చేసి వాళ్ళు వాకిలు తీసుకుంటారు. మళ్ళీ దివాణీలో పెడినే పెడతా ఒకవేళ లేకపోతే వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే తీసుకున్నాము. రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. వాళ్ళు 10 అంటే మనం ఇంకో 2 ఎక్కువ వేస్తాం, ఎందుకంటే ఏడ తక్కువ వస్తుంది అని చెప్పి. ఇదైతే కడిగేసి నానబెట్టేయాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వచ్చేసి రైస్ కడిగిన తర్వాత వచ్చేసి దీంట్లో అయితే వేయాలి. రైస్ అయితే 2-3 సార్లు అయితే కడగాల. రైస్ 3 సార్లు కడిగేసాం కాబట్టి దాంట్లో వచ్చేసి కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోవాలా. నూనె యాడ్ చేసామంటే కన్నా నీకు వేడి నీళ్ళు పోసినప్పుడు మెతుక్కు అతుక్కోకుండా ఉంటుందని చెప్పి బాబాయ్ అయితే చెప్పినాడు. నేను నేర్చుకున్నాను కదా, బాబాయ్ అయితే చెప్పినాడు. వేడి నీళ్ళు వచ్చేసి దీంట్లో పోతాం. మళ్ళీ వచ్చేసి ఉల్లిపాయలు అయితే ఉడుకుతున్నాయి. కొంచెము రెడ్ కలర్లోకి వచ్చిందాక పెట్టుకొని ఇప్పుడైతే ఇవి వేసేయాలి. వేసేసినవి అయితే ఇప్పుడు కలబెట్టాలి. దీన్ని వచ్చేసి ఇప్పుడు బాగా కలబెట్టాలి. ఇప్పుడు పసుపు పొడి వేసి కొంచెం
ఈ పసుపుడే అన్నది ఆడబడింది ముసింది. మంట అయితే ఎక్కువ వస్తుంది మామ. ఇది మంట తగ్గించామంటే కన్నా వేడి రాకుండా ఉంటుంది. మంట తగ్గించాం ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్ అయితే దీంట్లో పోసేద్దాం. దీనికి వచ్చేసి సాల్ట్ అయితే వేసుకోవాలి మనం దీంట్లో. ఇప్పుడు సాల్ట్ అయితే అందాజ తెలీదు, తర్వాత చూసుకొని వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు మామూలుగా వేసుకొని తర్వాత వచ్చి వేసుకోవాలి మామూలుగా. ఎక్కువ వేసుకోవాలా, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ అట్లా. ఇప్పుడు వచ్చి దీన్ని కలబెట్టాలి మళ్ళీ ఒకసారి, అడుగుంటూ పోకుండా కలబెట్టాలి. ఏ విధంగా వచ్చిందో చూపిస్తుంది మీకు కూడా. ఏ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు. పెద్ద పెద్ద ముక్కలు ఒక్కొక్కటి, ఒక్కొక్క ముక్క ఒక్కొక్క సరిపోతుంది. ఇది ఒక అర్ధ కేజీ ఉంటుంది, ఒక కాల్ కేజీ ఉంటుంది ఒక్కొక్క ముక్క. వచ్చేసి ఇది వచ్చేసి రైస్ అనమాట. కడిగిన పెట్టినాం కదా, దీనికైతే దీంట్లో వేడి నీళ్ళు చేసి వేడి నీళ్ళు వేస్తాము. వచ్చేసి ఉల్లగడ్డలు కూడా తరగాలి. ఇప్పుడు మనం అయితే ఉల్లగడ్డలు దాంట్లో వేయాలి. వాటర్ అయితే పోయాలి ఇప్పుడు ముందు. దాంట్లో పోసి కొంచెంగా చేయాలి. ఇప్పుడు టమోటా మజ్జును వేసి కలపాలి బాగా దాన్ని, అంటే గట్టిగా రావాలన్నమాట. అందుకు ఇప్పుడు వచ్చేసి టమాటా మజ్జును అనమాట. టమాటా మజ్జును 2 వచ్చి దాంట్లో వేస్తాం. చూపిస్తుంది. టమాటా కానీ వేసుకోవచ్చు, కానీ టమాటా మజ్జును వేసామంటే కానీ ఎర్రగా వస్తుంది. కట్టుని వస్తాయి, 40 ఎన్నో వస్తాయి ఒక కట్టులో వచ్చేసి నెలకు వెళ్ళకు. అయితే కొంచెం వాటర్ పోసి కలబెడదాము. వాటర్ పోసేసి ఎక్కువ పెట్టేసుకున్నాం ఇంకా, ఇంకేం కాదు. ఇది చూడు టమాటా మజ్జును వేసినాక అయితే వచ్చింది. ఒక 10 నిమిషాలు వదిలేసామంటే బాగా పీల్చుకుంటుంది టమాటా మజ్జును. తర్వాత వాటర్ పోసినామంటే ఉడుకుతూ ఉంటుంది ఇంకా, అంతే. అంతలేక మనం ఉల్లగడ్డలు తరుక్కుంటే సరిపోతుంది. ఉల్లగడ్డలు అయితే కోసేసి దాంట్లో అయితే వేస్తాము. ఇప్పుడు నూనె అయితే ఎక్కువ ఉండదమ్మా. ఇప్పుడు ఎక్కువ అయితే ఉండదు నూనె, మంట అయితే ఎక్కువ చేద్దాము. వాటర్ అయితే సరిపోవు, వాటర్ అయితే ఇంకా పోయాలి. దీంట్లో వచ్చేసి మసాలా పొళ్ళు అయితే వేయాలి. ఇప్పుడు మసాలా పొళ్ళు ఏమేమి మసాలా పొళ్ళు వేస్తాను చూపిస్తా చూడండి. ఏమేమి వేయాలో నాకే అర్థం కదా ముందు. ఇది వచ్చేసి మిరియాల పొడి, ఎక్కువ వేయకూడదు, తట్టుకోలేరు మళ్ళీ. మన మాదిరి కాదు ఇల్లు మసాలా తినడం, చాలా తక్కువ ఇల్లు. ఇది పసుపు కానీ ఇది మళ్ళా వేయాలి, స్వచ్ఛంగా పడుతుంది. ఇంకా మసాలా పొడి, కర్రీ మద్రాస్ పౌడర్ ఉంటుంది ఒకటి, అది లేదు. అది ఉంటే కన్నా బాగుంటుంది. ఏ పొడులు ఉన్నాయి కానీ
అప్పుడు అయితే లేదు. అప్పుడు నిందింటే కన్నా అది ఒకటే సరిపోతుంది, ఏం అవసరం లే. ఇటు చూడు ఎన్ని పుల్లు ఉన్నాయి, ఇక్కడ చూపించదు చూడు ఎన్ని పుల్లు ఉన్నాయి. అప్పుడు మాత్రం లేదు. ఏ ఇప్పుడు వేయాలో అర్థమే కాల మనకి. ఏదో నాకు చేతికి దొరికినప్పుడు అయితే వేసేసిన. నూనె అయితే ఎక్కువ ఉండదు, మళ్ళీ ఉడికినాక తీసేద్దాం. ఇంకా చాలాసేపు ఉడికి ఇది సుమారుగా 1 గంట సేపు అయితే ఉడక. చెమటలు అయితే మామూలుగా పట్టడం లేమమ్మ. కువైట్ వాళ్ళు ఒకసారి కువైట్కి వచ్చినాక ఒక పని ఏమి చెప్తారంటే అది మన మూర్ఖత్వం నిజంగా. మనకు రాకనే కానీ పని నేర్పించి మరీ చేపిస్తారు. అది వంట విషయమైనా కానీ, చాయ్ కప్పు పని అయినా కానీ, డ్రైవింగ్ కానీ రాకనే కానీ వాళ్ళు ఎట్టో ఒకటి నేర్పించుకొని మనకు ఆ పని చేపిస్తారు. వాళ్ళు అయితే ఖచ్చితంగా చేపిస్తారు. వచ్చిన పని చేసుకునే వాళ్ళకు 100కి 10 మంది, ఒక 20 మంది ఉంటారు. అంటే ఇప్పుడు డ్రైవింగ్కి వచ్చినప్పుడు నువ్వు డ్రైవింగ్ పని చేయవచ్చు. ఇప్పుడు నేను వంటకు వచ్చిన వంట పని చేయవచ్చు. అట్లా చాలా మందికి ఉండదు ఈ కువైట్లో. ప్రతి ఒక్క పని చెప్తారు. కళ్ళు అయితే మంట కానీ రూమ్ అంతా పొగ మాదిరి వచ్చేసింది. ఎందుకు అంటే కెమెరాలు అయితే బిగిస్తారు వంట రూమ్లో కూడా. వంట రూమ్లో ముందు పక్క అంతా మొత్తం బిగించేస్తారు. వంట చేసేప్పుడు పని మంచి ఏ విధంగా చేస్తుందా ఏం కథ అనేది. అందరి ఇళ్ళలో కాదు, కొందరి ఇళ్ళలో నమ్మకన్నా ఉంటారు చూసినావు కదా, వాళ్ళ ఇళ్ళలో అయితే ఖచ్చితంగా ఈ కెమెరాలు అనేవి బిగిస్తారు ఖచ్చితంగా. మా ఇంట్లో అయితే కెమెరాలు అట్ టైం లేవు, కానీ మా వాళ్ళకి నమ్మకం మా మీద. ఎందుకంటే నేను 9 సంవత్సరాల వచ్చిన కొత్తలో 2 సంవత్సరాలకు నాకు వంట నేర్పించినాడు మా బావ వచ్చేసి. జాగూర్లో ఉండే ఫస్ట్ నేను గంట తిప్పుతా ఉండి ఇంకా ఒక రోజు చేపని చెప్పినాడు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు నేర్పించాడు నాకు తెలియకుండా నాకే నేర్పించేసినాడు వంట. ఇంకా మనకు మంచిదే అని చెప్పి ఎప్పుడైనా కానీ అవసరం పడుతుందని చెప్పి మనం నేర్చుకున్నాం. అప్పుడు ఆ పరిస్థితులు అట్టున్నాయి మనకు. అప్పుడు అయిపోయింది, చేసేసాం, నేర్చుకున్నాం. ఇప్పుడు వంట అయితే చేస్తాం కువైట్లో. డ్రైవింగ్ అయితే చేస్తాం మనము. చాయ్ కప్పు పెడతా. వంట విషయానికి వస్తే చికెను, మటను, రొయ్యలు, చేపలు ప్రతి ఒక్కటి కూర చేసేస్తా, వంట చేసేస్తా, కలర్ అన్నం చేస్తా. ప్రతి ఒక్కటి ఎంతమందికి ఒక 20 మందికైనా చేస్తాను అంత. ఇప్పుడు వచ్చేసి 10 మందికి అయితే చేస్తున్నాను. అది 10 మంది తక్కువ తింటారు. 10 మంది అంటారు, సుమారుగా 10 మంది తింటారు చూడు అన్నము. వచ్చేసి ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యం వచ్చేసి రైస్ దీంట్లో బేస్ చేయాలి. రైస్ వచ్చేసి వేసేసాం దీంట్లో. ఇంకా మూత పెట్టేసి 10 నిమిషాలట. తర్వాత అయితే తీసి చూసామంటే ఉడుకుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మాంసం కూడా చూపిస్తాను ఎంతవరకు వచ్చిందో. మాంసం అయితే చూడండి ఉడుకుతుంది మాంసం. ఇంకా ఉడికి చాలా సేపు ఉడకాలి. ఇది చాలా టైం పడుతుంది. అన్నం వచ్చేసి వంచేసాము. ఇప్పుడు పొయ్యి దించేసి దీంట్లో వచ్చేసి కొంత నూనె అయితే పోయాలా, అడుగంటకుండా పోసి చూపించదు. ఇప్పుడు ఎక్కువగా లేకుండా అడుగంటకుండా అన్నమాట. ఇది వచ్చేసి కిస్మిస్ అన్నంలోకి అవి నీళ్ళు వచ్చిన దాకా అట్నే పెట్టేసి అంతలోకి ఈ నూనెలో వేసి వేయించుకోవాలా. ఇప్పుడు వచ్చేసి నూనె అయితే ఉన్నది కదా, నూనె వచ్చేసి కొంచెంగా వేసుకొని, కొంచెం ఎక్కువ లేకుండా కొంచెం ఆ ఈ నూనెలో మునిగేదాకా అట్ట మునిగే కాదు పతలాగా వేడిగా వస్తాయి అందుకు. ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి కదా కిస్మిస్, దాంట్లో అయితే వేసుకోవాలి. కిస్మిస్ నీళ్ళు ఉంచేసి దాంట్లో అయితే వేస్తాను. ఇప్పుడు
ఇప్పుడు దాకా వచ్చేసి ఏంటంటే నీళ్ళు తాగుతాయి బాగా. నీళ్ళు తాగిగా నూనెలో వేసామంటే కన్నా పొంగుతాయి, ఇంత లావు పొంగుతాయి. అంత లావు పొంగదు కానీ అంత లావు పొంగుతాయి. నీళ్ళతో వేసిన చిటపడ అంటున్నా. రైస్ అయితే వేసేసాము. రైస్ ఇవి వచ్చేసి ఇవి తీసేసి దీంట్లో వేయాలి. ఇప్పుడు చూపిస్తాం చూడు ఎట్ట పోస్తున్నాం. ఇవి వచ్చేసి ఇంకా ఎర్రంగా రావాలి కొంచెం. దీంట్లో కొంచెం పసుపుడు వేస్తా చూడు, పసుపుడు వచ్చే కలర్ వచ్చాయి. ఇంకా వచ్చేసి రైస్ అయితే అయిపోయింది చూడండి. రైస్ అయితే అయిపోయింది మొత్తానికి. ఇంకా ఆవిరి తీసుకోవాలి. ఇది కూర అయితే ఇచ్చి కూర కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. వచ్చేసి ఉలగడ్డ అనమాట, మాంసము. ముక్కలు చూడండి ఎడుతున్నాయా. పెద్ద పెద్ద ముక్కలు ఏంటన్నా బాగా కనస్తాయి ఫోటోస్. వచ్చేసి మొత్తానికైతే అయిపోయింది మామ. అన్నం అయిపోయింది, కూర అయితే అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కూర అనమాట. అయిపోయింది, ఇది అయిపోయింది. ఒక 5 నిమిషాలు, ఇది ఒక 5 మినిట్స్. రైస్ అనమాట చూడు. రైస్ అయితే చూడండి. ఇంక వచ్చేసి ఏంటంటే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినామంటే కన్నా పెట్టమంటారు. లేకపోతే ఇంకా అందరు రాకపోతే కాసేపు ఆగమని చెప్తారు. అంతలేక మనం సెల్ చూసుకుంటా అట్ట ఇట్ట ఉండితే వచ్చేస్తాడు. మామూలుగా వాడే వస్తాడు చూడు, మా కోవిడ్ పిల్లోడే వచ్చాడు. రాజు అన్నం పెట్టు అంట వచ్చాడు. చూపిస్తా చూడండి మీకు కూడా. ఇప్పుడు ఎంతమంది తింటారో అది కూడా చూపిస్తా చూడు లాస్ట్లో. ఆడ ఒక్కోసారి వీడియో తీలేం, అంటూ ఉంటాం కాబట్టి తీలేం. ఒక్కోసారి ట్రై చేస్తాను అయితే మొత్తానికి. ఇది మా ఈరోజు బ్లాగ్ అయితే. ఇది ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి కంపల్సరీగా. ఒక లైక్ అయితే వీడియోకి. ఇది నీళ్ళకి అన్నమాట తాగేదానికి. ఇంకా మిక్సీలు ఈ వాటర్ నీళ్ళు కాచుకోవడానికి, ఇవి వేడి చేసుకునేదానికి. ఇంకా బయట ఒక ఫ్రిడ్జ్ అయితే ఉండదు, అవి మనకు తెలీదు. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లు అనమాట. దీంట్లో ఎక్కువ ఐస్ అయితే కడుతుంది చూడు. ఒక చల్లగా ఉంటుంది తల పెట్టినామంటే కన్నా. దాంట్లో కూరగాయలు అటాటి, దీంట్లో వంకాయలంట, టమాటకాయలంట, అటాటి కూరగాయలు.